Hello and welcome to SKB Shots. SRH versus RR and top of the table లో ఉన్న ఆర్ఆర్ని ఎస్ఆర్హెచ్ ఢీ కొనబోతోంది. అండ్ ఎస్ఆర్హెచ్ ఏమేంటి అంటే కనుక అట్లీస్ట్ లక్నో సూపర్ జాయింట్స్ నెట్ రన్ రేట్తో దాటాలి అని చెప్పి. సో ఇటువంటి పరిస్థితుల్లో సమీకరణాలు సరిగ్గా ఉన్నాయా, ఎస్ఆర్హెచ్ కాన్ఫిడెన్స్ అనేది ఎలా ఉంది, హైదరాబాద్ పిచ్ అనేది ఎలా ఉండబోతోంది, అద్భుతమైన రీతిలో ముందుకెళ్ళిపోతున్న రాజస్థాన్ రాయల్స్ని ఎస్ఆర్హెచ్ ఆపగలదా, వీటన్నిటి గురించి లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మ్యాచ్ మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక గత కొన్ని మ్యాచ్లు అన్ని కూడా పాయింట్స్ టేబుల్లో 4-5 టీంల మీద ఇంపాక్ట్ చూపించే ఈ టీం కూడా ఈ మ్యాచ్ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. కేకేఆర్ మీద, ఎల్ఎస్జీ మీద, సిఎస్కే మీద అందరి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇఫ్ ఎస్ఆర్హెచ్ విన్స్ అప్పుడు ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎస్ఆర్హెచ్ గెలవకపోతే ఎస్ఆర్హెచ్ మీద మాత్రమే ఇంపాక్ట్ ఉంటుంది. సరే, ఇక డీసీ కూడా ఎస్ఆర్హెచ్ ఓడిపోవాలనే ఆలోచనలు అవన్నీ కనిపిస్తూ ఉన్నా ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ ఇక్కడ కనుక ఎస్ఆర్హెచ్ గెలిచి ఆ 12 పాయింట్స్ వచ్చి లక్నో రన్ రేట్ అయితే +0.094 ఉంది, ఎస్ఆర్హెచ్ +0.075 ఉంది. అది కనుక దాటగలిగే ప్రయత్నం చేస్తే అది హ్యూజ్ ప్లస్ అవుతుంది ఎస్ఆర్హెచ్కి. ఎందుకంటే దట్ ఈస్ వేర్ యూఆర్ సెండింగ్ వన్ టీమ్ డౌన్, ఇంకోటి 12 పాయింట్లు వచ్చాయి. సో ఆ ఆలోచనలో ఎస్ఆర్హెచ్ అనేది ఉంటుంది. 2 బ్యాక్-టు-బ్యాక్ లాసెస్ వచ్చాయి. 2 చోట్ల కూడా ఎస్ఆర్హెచ్ చేస్తూ బ్యాటింగ్ ఫెయిల్యూర్ అనేది సవి చూసింది. ఆర్సీబీతో సమ్హౌ మంచి స్టార్ట్ వచ్చిందని క్యాపిటలైజ్ చేసుకోలేకపోయారు. చెన్నై సూపర్ కింగ్స్తో ఏం జరిగింది అందరం చూస్తూనే వచ్చాం. సో ఇది ఇక్కడ ఈ బస్సు వీల్స్ అనేవి వచ్చేస్తున్నాయి చేస్తూ ఉన్నప్పుడు. ఒకే తరహాలో ప్రతి ఒక్కళ్ళు బ్యాటింగ్ చేస్తుంటే ఎక్కడో అక్కడ ఏ డివైడరో లేకపోతే ఏ ఫ్లాగ్ పోలో ఏ కరెంట్ స్తంభానికో ఆ బస్సు గుద్దుకొని వెళ్ళిపోతుందా అనే డౌట్లు అందరూ వ్యక్తపరుస్తూ వచ్చారు. సో ఇక్కడ ప్రాసెస్ ఈజ్ వెరీ సింపుల్. ఎస్ఆర్హెచ్కి బాల్ కనిపిస్తే కొట్టండి, ఎక్కడ ఆలోచించకండి, బాల్ కనిపిస్తే కొట్టండి. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎప్పటిదాకా వర్కౌట్ అవుతుంది అనేది తెలియదు. అది ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఫెయిల్ అవ్వచ్చు. సెకండ్ బ్యాటింగ్ చేస్తూ 200 పైగా చేస్ చేయడంలో ఇబ్బంది పడ్డారు, 2 సార్లు ఇబ్బంది పడ్డారు, ఓవరాల్గా 14 సార్లు ఇబ్బంది పడ్డారు. ఆ గణాంకాలు ఆ స్టాటిస్టిక్స్ మీ ముందు కనిపిస్తున్నాయి. బట్ జస్ట్ నాట్ దట్, ఇలా బ్యాటింగ్ చేస్తూ ఉంటే కనుక దే ఆర్ బౌండ్ టు లూజ్ అ ఫ్యూ గేమ్స్. అది అర్థం చేసుకోవాలి. లాస్ట్ టైం ఆల్దో కొంచెం అటు ఇటు అయినా క్లాసన్ వాళ్ళు హోల్డ్ చేశారు, విచ్ ఐ ఫీల్ ఈజ్ అ రైట్ డెసిషన్. చేస్తూ ఉన్నప్పుడు క్లాసన్ చేసినా కదా, ఎక్కడైనా టార్గెట్ సెట్ చేసేటప్పుడు కూడా ఒకవేళ స్టార్టింగ్ 2-3 వికెట్లు పడిపోయాయంటే క్లాసన్ని కాస్త ఆపడమే మంచిది. క్లాసన్ ఒక 10-11 ఓవర్ల తర్వాత రావడమే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే స్టిల్ బౌలర్స్ విల్ బి థింకింగ్, అమ్మ క్లాసన్ వస్తున్నాడు కదా, మన బెటర్ బౌలర్స్ని ఇప్పుడే కాదు తర్వాత వాడదాం అని చెప్పేసి కాస్త ఆలోచనలో ఉంటారు. సో దట్ ఈస్ వేర్ ఉన్న ఎవరైతే ఫీల్డ్ మీద ఉన్నారో వాళ్ళకి కొంచెం సింప్లర్ బౌలర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ దే కెన్ కన్సాలిడేట్. సో అదే ఆలోచనలో ఎస్ఆర్హెచ్ ఉండాలి. ఫర్ దాట్ టు హ్యాపెన్ నితీష్ రెడ్డి నీడ్స్ టు ఫైర్, షాబాజ్ అహ్మద్ నీడ్స్ టు ఫైర్. బాగానే ఆడాడు షాబాజ్, ఈ సీజన్లో బాగానే ఆడుతూ వచ్చాడు. హీ నీడ్స్ టు ఫైర్. సమద్ నీడ్స్ టు ఫైర్ ఒకవేళ అవసరం ఉంది అంటే కనుక. అండ్ అలాగే అభిషేక్ శర్మ బాగానే ఆడుతున్నాడు, బట్ ఈ రన్స్ హ్యూజ్ రిస్క్. ఆ రిస్క్ని మిటిగేట్ చేయడానికి, ట్రావిస్ హెడ్ తీసుకునే భయంకరమైన రిస్క్ని మిటిగేట్ చేయడానికి, ఆపడానికి, కౌంటర్ చేయడానికి మార్క్రమ్ లాంటి బ్యాటర్ని 1 డౌన్ పంపిస్తున్నారు. బట్ ఇఫ్ మార్క్రమ్ ఇస్ నాట్ పర్ఫార్మింగ్ దట్ బికమ్స్ అ బిగ్ ఇష్యూ. కానీ మార్క్రమ్ చెన్నైలో ఉన్నంత వరకు కూడా టీమ్ వాజ్ ఇన్ ద చేజ్. అతనికి ఒక మంచి ఆర్కర్ పడింది, అవుట్ అయ్యాడు. సో మార్క్రమ్కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్ దో పీపుల్స్ ఏ గ్లెన్ ఫిలిప్స్ తీసుకురండి అని. ఐ డోంట్ థింక్ మార్క్రమ్ విల్ బి డ్రాప్డ్. బట్ చూడాలి, ఇంకా మిగతా పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. రన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మార్కండేని ఆడించండి. మిడిల్ ఓవర్స్లో ఎస్ఆర్హెచ్కి వికెట్ టేకింగ్ బౌలర్ లేడు. అండ్ పైగా అక్కడ రియాన్ పరాగ్, సంజు శాంసన్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఒక మంచి లెగ్ స్పిన్నర్ అవసరం, ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అవసరం, ఒక లెగ్ స్పిన్నర్ అవసరం. సో షాబాజ్ అండ్ మార్కండే నీడ్ టు డూ వెల్. కమిన్స్తో ఒకటి మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే అవతల లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారా, రైట్ హ్యాండర్లు ఉన్నారా, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ని వేయించకూడదు, ఆ ఆలోచనలు ఉండవు. ప్లాన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఆ మ్యాచ్అప్స్ గురించి ఆలోచించడు. ఈ విల్ ఫీల్ ఓకే ఫైన్, అయితే అటాక్ చేసే అవకాశాలు అంటే వికెట్ పడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఒక 2 సిక్స్లు ఇచ్చినా వికెట్ తీస్తాడనే ఆలోచనలోనే వెళ్తాడు. పవర్ ప్లేలో ఇషాన్ కిషన్ ఉన్నప్పుడు బాగా బాదుతున్నప్పుడు షాబాజ్కి బౌలింగ్ ఇచ్చాడు. సో దట్ ఈస్ అన్ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్యాప్టెన్సీ వేర్ రెడీ టు టేక్ రిస్క్. కొడితే కొట్టాడు 30 రన్లు కొట్టి 2 వికెట్లు ఇవ్వండి అంటాడు. సో ఆ ఫీల్డ్ ఆఫ్ థాట్ అనేది, ఆ స్కోప్ ఆఫ్ థాట్ అనేది బౌలర్లకు కూడా అంతే రకమైన నమ్మకాన్ని ఇస్తుంది. సో దానివల్ల ఫ్లిప్ సైడ్ ఏంటి అంటే కనుక దే ఆర్ రెడీ టు గో ఫర్ రన్స్. అదొక ప్రాబ్లం. సో రెడీ టు గో ఫర్ రన్స్, మేము వికెట్లు తీస్తాం కానీ రన్స్కి ఇస్తాం అన్నప్పుడు వికెట్లు కాస్త తక్కువ, రుతురాజ్ గైక్వాడ్ లాంటి అద్భుతమైన బ్యాటర్ కనిపించిన, లేదంటే కనుక లాస్ట్లో బాగా బాధపడేసే ప్లేయర్లు వచ్చినప్పుడు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. సో దట్ ఈస్ దర్ ఇస్ అ ప్రాబ్లం. రసల్ నుంచినప్పుడు అదే గోల్ అయింది, రుతురాజ్ గైక్వాడ్ ఆడుతున్నప్పుడు అదే గోల్ అయింది. ఈ ఆర్సీబీ ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేసుకుంటే రజత్ పటిదార్ అద్భుతంగా మధ్యలో ఆడాడు, అక్కడ అదే ప్రాబ్లం అయింది. సో దెర్ ఆర్ అ ఫ్యూ ఇష్యూస్ హియర్ అండ్ దేర్. సో ఇక్కడ దాన్ని కంటైన్ చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఫర్ విచ్ కమిన్స్, నటరాజన్,
చాలా తీవ్రమైన స్థాయిలో బాధ్యతలు పట్టుకోవాలి, వికెట్ తీయడానికి, రన్స్ కట్టడి చేయడానికి. భువి అట్ ద టాప్ ఆఫ్ ది ఆర్డర్ ఈస్ అ వెరీ వెరీ నెసెసరీ బౌలర్. ఎందుకు అంటే జాస్ బట్లర్ అక్కడ బ్యాటింగ్ చేస్తున్నాడు. జాస్ బట్లర్ అండ్ భువి మ్యాచ్అప్ అనేది అద్భుతంగా ఉంటుంది. మోర్ ఆఫ్ ఎన్ దెన్ నాట్ భువి వైపే ఆ బ్యాటిల్ అనేది వెళ్ళింది. ఒక మ్యాచ్ లో భువిని అన్సెటిల్ చేయడానికి బట్లర్ ముందుకు వచ్చి ఆడేశాడు. ఆ మ్యాచ్ మనం ఓడిపోయాం. ఏ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నా మీకు తెలుసు. సో ఆ బ్యాటిల్ స్టిల్ ఉన్న జాస్ బట్లర్ వికెట్ తొందరగా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిన తర్వాత జాస్ బట్లర్ వాళ్ళకి ఉండడు. ఇంగ్లాండ్ వాళ్ళు వాళ్ళని వచ్చేయమని చెప్పారు. సో వాళ్ళ దగ్గర ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అనేది ప్రాబ్లం కనిపిస్తుంది. సో టామ్ కాల్డర్-కాట్మోర్ని వాడతారా, లేదా ఇంకెవరినైనా తీసుకొస్తారా, లేదా ఇంకేమన్నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుంటారా అనేది వాళ్ళ తర్వాత ఆలోచించుకుంటారు. సో దే డెఫినెట్లీ వాంట్ ద టాప్ స్పాట్. వాళ్ళు నెంబర్ 1లోనే ఫినిష్ చేద్దాం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి 2 అవకాశాలు ఉంటాయి ఫైనల్కి వెళ్ళడానికి. సో వాళ్ళకి ఈ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్. ఉన్నంత వరకు బాగా కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళమయ్యా స్వామి అని చెప్పేసి జాస్ బట్లర్కి చెప్తారు. అండ్ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే కనుక మంచి రిథంలో ఉన్న బ్యాటింగ్ లైనప్. జైస్వాల్ సరే 100 కొట్టాడని మనం మాట్లాడుకున్న టీంకి సెలెక్ట్ అయ్యాడు కాబట్టి హీ వాంట్స్ దట్ కాన్ఫిడెన్స్. ఓపెన్ చేయాలన్న కాన్ఫిడెన్స్ అతనికి కావాలి. సో అక్కడ జాస్ బట్లర్, జైస్వాల్, శాంసన్, రియాన్ పరాగ్ వీళ్ళందరూ కూడా బాగా కాంట్రిబ్యూట్ చేసిన ప్లేయర్లే రాజస్థాన్ రాయల్స్కి. ఆ తర్వాత మీకు ధ్రువ్ జురేల్ ఉన్నాడు, సిమ్రాన్ హెట్మయర్ ఉన్నాడు, రోమన్ పౌల్ ఉన్నాడు, అశ్విన్ కూడా ఉన్నాడు కాంట్రిబ్యూట్ చేయడానికి. ఇంకేం కావాలి మీకు? సో ఈ రీతిలో వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ వెళ్తూ ఉన్నాయి. అండ్ ఇటువంటి వికెట్ మీద మీరు అబ్జర్వ్ చేసుకునే ట్రెంట్ బోల్ట్ బికమ్స్ కీ అగైన్. అక్కడ మంచి స్వింగ్ చేసి అక్కడ హెడ్ను అభిషేక్ శర్మను అవుట్ చేశాడంటే ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా వెనక్కినట్టు. ఎస్ఆర్హెచ్ బాగా ఆడిన మ్యాచ్లో మీరు చూడండి, వీళ్ళిద్దరు బాగా ఆడారు. అటు హెడ్ బాగా ఆడాడు, అభిషేక్ శర్మ బాగా ఆడాడు. ఎస్ఆర్హెచ్ ఫెయిల్ అయిన మ్యాచ్లో ఇద్దరు ఫెయిల్ అయ్యారు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ దే బోత్ ప్లే అండ్ వాళ్ళు సరైన రీతిలో ఆడాలి. వాళ్ళని అడ్డుకోవాలంటే ట్రెంట్ బోల్ట్ బాగా బౌలింగ్ చేయాలి, సందీప్ శర్మ బాగా బౌలింగ్ చేస్తున్నాడు, అక్కడ వాళ్ళకి ఆవేష్ ఖాన్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు, అశ్విన్ చేయాలి ఎలాగో ఉన్నారు, లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి అశ్విన్తో బౌలింగ్ వేయించే ఆలోచన కూడా కనిపిస్తూ ఉంటాయి. స్టార్టింగ్లోనే కొంచెం స్పిన్ వాడదాం, హెడ్ అవుట్ అవ్వచ్చు, ఛాన్స్ ఉంది అక్కడ అని. సో దీస్ ఆర్ సర్టన్ మ్యాచ్అప్స్ అక్కడ రాజస్థాన్ రాయల్స్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య లాస్ట్ ఇయర్ ఏం జరిగింది అందరికీ తెలుసు. లగాన్ సినిమా జరిగింది. అక్కడ ఏమైంది, లాస్ట్ బాల్ కొట్టాలంటే నో బాల్ అయింది. ఆ తర్వాత బాల్ అక్కడ అబ్దుల్ సమద్ ఫినిష్ చేసేసాడు. ఆర్ఆర్ గెలిచిందని సమరపడిపోతుంటే ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఈసారి అలాంటి సినిమాలు ఏమీ కాకుండా ఉండాలని ఆ 2 పాయింట్లు తీసుకొని పోవాలని చెప్పేసి ఆర్ఆర్ ఆలోచిస్తూ ఉన్నారు. ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు ఓడిపోయి వచ్చింది కాబట్టి ఆ ట్రెమెండస్ ప్రెషర్ నేను చెప్పను, కానీ ఆ కమ్బ్యాక్, ఆ సెట్ బ్యాక్ ఏవైతే మన పదాలు వాడుతుంటే వాటన్నింటిని పక్కన పెట్టి ఈ విన్నింగ్ ట్రాక్లోకి రావాలి. విన్నింగ్ ట్రాక్లోకి ఎస్ఆర్హెచ్ వచ్చి బాగా ఆడుతోంది అంటే వాళ్ళ లాస్ట్ 3 గేమ్స్ ఆర్ హోమ్ గేమ్స్. దీని తర్వాత దే హ్యావ్ 3 గేమ్స్ హైదరాబాద్లో, అది వాళ్ళ లాస్ట్ 3 గేమ్లు లీగ్లో. ఆ తర్వాత అక్కడ 2 చోట్ల బయటికి వెళ్ళేసి వచ్చేస్తున్నారు అండ్ దే ఆర్ రెడీ ఆ హోమ్ గేమ్స్కి. అందుకే ఇక్కడ ఈ హోమ్ గేమ్ గెలిస్తే ఆ లాస్ట్ 3 గేమ్స్ కూడా గెలిచిపోతాం అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ గివరే, ఆ కాన్ఫిడెన్స్ బూస్టరే ఈ మ్యాచ్ ద్వారా కావాలి. హూ ఇస్ ద ఫేవరెట్ ఇది మాట్లాడుకోవడం అనేది చూసుకుంటే చాలా కష్టం. బట్ అంతకన్నా ముందు మనం మ్యాచ్ అప్పుడు మాట్లాడుకుందాం. అశ్విన్ వర్సెస్ ట్రావిస్ హెడ్ అని మాట్లాడుకున్నాం. అలాగే ఒకవేళ యుజ్వేందర్ చహల్ వచ్చాయంటే హిమ్ అగేన్స్ట్ క్లాసన్ అనేది ఒక ఇంపార్టెంట్ బ్యాటిల్ అవుతుంది. ట్రెంట్ బోల్ట్ వర్సెస్ అభిషేక్ శర్మ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. భువి వర్సెస్ బట్లర్ మనం మాట్లాడుకున్నాం. మార్కండే వర్సెస్ శాంసన్, మార్కండే వర్సెస్ సంజు శాంసన్ చాలా కీలకమైన బ్యాటిల్ అవుతుంది. వాళ్ళు ఆండ్రీ బర్గర్ తీసుకొస్తారా, లేదంటే కనుక రోమన్ పవల్ అండ్ అలాగే ఇక్కడ సిమ్రాన్ హెట్మయర్తోనే వెళ్తారా అనేది చూడాలి. ఐ థింక్ దే షుడ్ నాట్ చేంజ్ ద కాంబినేషన్, బాగానే ఉంటుంది. సో సందీప్ శర్మ ఒకవేళ కనుక డెత్లో వేస్తున్నాడు అంటే కనుక అక్కడ సమద్ మళ్ళీ ఉన్నాడు. ఇక్కడ అదొక చిన్న సైజ్ బ్యాటిల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లుక్ ఎట్ ఈ బ్యాటిల్లో. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఈ బ్యాటిల్స్ అన్ని గమనించిన తర్వాత ఓవరాల్గా ఫేవరెట్స్ ఎవరు అని చెప్పాలంటే రిథంలో ఉన్నది, ఫ్లోలో ఉన్న బౌలర్స్ ఎవరంటే అక్కడ ఉన్నారు. దేర్ బౌలింగ్ టీమ్ ఇస్ మచ్ బెటర్. వాళ్ళ బ్యాటింగ్ టీమ్ ఇస్తే వాళ్ళ బ్యాటింగ్ కూడా బాగానే చేస్తున్నారు. కానీ ఈ ఎక్స్ప్లోజివిటీ అనేది ఎస్ఆర్హెచ్ దగ్గర నుంచి వచ్చిందంటే వాళ్ళ బ్యాటింగ్ కన్నా ఎస్ఆర్హెచ్ బ్యాటింగే బెటర్గా కనిపిస్తుంది. సో ఎస్ఆర్హెచ్ ఒక బ్లేజింగ్ టాప్ ఆర్డర్కి అగేన్స్ట్గా ఆర్ఆర్ ఒక అద్భుతమైన బౌలింగ్ లైనప్ అనేది ఎదుర్కోబోతాం. సో ఇలాంటి పరిస్థితుల్లో జనరలీ బౌలర్స్ గెట్ ది అప్పర్ హ్యాండ్ అండ్ అందుకే ఆర్ఆర్ చిన్నగా స్లైట్గా అడ్వాంటేజ్ అనేది కనిపిస్తోంది. వెరీ స్లైట్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీం అనేది నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, వాళ్ళు గెలిచినా ఓడిపోయినా కూడా దే హ్యావ్ ఎ పర్ఫెక్ట్ టీం. వాళ్ళు ఫాలో అయ్యే ప్రాసెస్లో వాళ్ళు ఆడే క్రికెట్లో ఆ రిస్కులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు ఓటమిలు చవి చూస్తూ ఉంటారు. ఎక్సెప్ట్ ఫర్ దట్ కేకేఆర్ మ్యాచ్, అది గెలవాల్సి, అది అక్కడ అయిపోయింది అనుకుంటున్న మ్యాచ్ క్లాసన్ అద్భుతంగా ఆడాడు. అయిపోయింది అనుకుంటున్న మ్యాచ్ రసల్ బాగా ఆడాడు. ఆ మ్యాచ్ పక్కన పెట్టండి. అసలు అదీను గుజరాత్ టైటన్స్తో మ్యాచ్ గెలుచుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ ఎంటైర్లీ డిఫరెంట్. బౌలింగ్ ఇంకా బెటర్గా కనిపించింది. అది జరగలేదు. కొన్ని రన్స్ అటు ఇటు వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ ఎస్ఆర్హెచ్ గెలవాలి అంటే వాళ్ళ బౌలింగ్ నీడ్స్ టు స్టెప్ అప్. వన్స్ దేర్ బౌలింగ్ స్టెప్స్ అప్ ఇంకా ఏ టీం అయినా వాళ్ళు ఓడించేస్తారు.
వాళ్ళ బౌలింగ్ వీక్ బౌలింగ్ కాదు, వాళ్ళ బౌలింగ్ రన్స్కి వెళ్తుంది బికాస్ ఆఫ్ సర్ఫేసెస్ దే ఆర్ ప్లేయింగ్. అండ్ అలాగే ఇక్కడ ఆ క్యాప్టెన్సీ కానివ్వండి, ఆ కోచింగ్ ఇది కానివ్వండి, వాళ్ళకి చెప్పడం గో ఫర్ రన్స్ బట్ టిక్ వికెట్స్. రన్లు వెళ్ళినా పర్వాలేదు, వికెట్లు మన దగ్గర బ్యాట్స్మెన్ ఉన్నారు కొట్టేయడానికి అనేది నమ్మకం ఉంది. లాస్ట్ మ్యాచ్ కూడా అదే చేశారు. బ్యాటర్స్కి ఏం చెప్పారు, మేము చూసుకుంటాం, యూ జస్ట్ గో అండ్ ప్లే, వీ విల్ పర్ఫామ్, మా బౌలింగ్ సాయం చేస్తున్నాం, మేము ప్రయత్నిస్తున్నాం, మాకు ఎక్స్ట్రా బ్యాటర్ కావాలని చెప్పారు. అలా కాకుండా ఇక్కడ బౌలింగ్ కూడా స్టెప్ అప్ అయ్యి చూసుకోండి ఇంకా అన్నట్టుగా ఈక్వల్గా వెళ్ళగలిగితే SRH ఆపడం చాలా కష్టం. ఒక స్లైట్ 2-3% అడ్వాంటేజ్ మాత్రమే, స్టిల్ 52-48, 51-49. బట్ హోమ్ కండిషన్స్ ఉన్నాయి. ఆరెంజ్ ఆర్మీ కనుక గట్టిగా గోల చేసి ఈల వేసి చేస్తే కనుక SRH గెలిచే అవకాశాలు లేకపోలేదు. లెట్స్ సీ, పాయింట్స్ టేబుల్ బాగా అవ్వాలి, బాగా రసవత్తరంగా సాగాలి అది ఇది అంటే కనుక ఐ వుడ్ లైక్ an SRH win, బట్ RR తో అంత ఈజీగా. మీరేమనుకుంటున్నారు?